హలో అండి, అందరికీ హాయ్. నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి. ఫ్లిప్కార్ట్లో ఒక 2 డ్రెస్సెస్ అయితే ఆర్డర్ పెట్టాను. చూసేద్దామా ఓపెన్ చేసి ఎలా ఉంది ఏంటిది అనేసి. స్లీవ్లెస్ వచ్చింది, చూడాలి ఎలా ఉంటుంది ఏంటిది అనేసి. నాకు కూడా తెలియదు. కలర్ డిఫరెంట్ వచ్చింది, సేమ్ కలర్ రాలేదు. చూద్దాం ఏంటిది ఎలా అనేది. సో పిక్లో చూసింది ఒక కలర్, ఇంటికి వచ్చింది ఇంకో కలర్ అనమాట. ఇలా ఉంటుంది ఆన్లైన్ షాపింగ్ అంటే. సో క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. సో ఇలా స్లీవ్లెస్ వచ్చింది కాబట్టి దీనికి ఒక టీ షర్ట్ అయితే బుక్ చేశాను. సో అది కూడా అన్బాక్సింగ్ చేసేస్తాను, చూసేసేయండి అది కూడా క్వాలిటీ ఎలా ఉంటుంది. సో ఇదైతే క్వాలిటీ బాగుంది. సో డిసప్పాయింట్ ఏమంటే సేమ్ కలర్ రాలేదు అంతే. సో అది బ్లూ కలర్లో ఉంది కాబట్టి వైట్ సెట్ అవుతుంది అన్నట్టు నేను వైట్ అయితే ఆర్డర్ పెట్టాను. చూద్దాం ఇది అన్న సేమ్, ఇది కూడా నార్మల్గా వస్తుంది, ఇది కూడా డిసప్పాయింట్ చేస్తుందా అనేసి. కానీ సేమ్ కలర్ వచ్చింటే బాగుండు, సేమ్ కలర్ రాలేదు. సో ఇది ఇలా ఆర్డర్ పెట్టాను. సో ఇది ఓకే, ఇది కూడా. సో ఇలా పెట్టుకొని ఇలా వేసుకొని ఫస్ట్ ఇలా ఇది వేసేసుకున్న తర్వాత ఇది మీదికి ఇలా వేసుకోవాలి. సో చూద్దాం, వేసుకొని ట్రై చేసి చూద్దాం ఓవరాల్గా ఎలా అనిపిస్తుందో అనేసి. సో ఇంకా డ్రెస్ అయితే వేసుకున్నాను. సో ఇలా వచ్చింది ఓవరాల్గా. నాకైతే బాగుందండి, సెట్ అయింది కలర్ కాంబినేషన్. కానీ నేను ఆర్డర్ చేసిన కలర్ కాకుండా వేరే కలర్ వచ్చింది, అదొకటి డిసప్పాయింట్. సో ఓకే, నేను పెట్టిన కాస్ట్కి డ్రెస్ అయితే బాగుంది. సో లింక్ ట్యాగ్ చేస్తాను, మీకు నచ్చితే తీసేసుకోండి. సో మొత్తం చూపించడానికి ట్రై చేసేస్తున్నాను. సో లెంత్ అయితే ఇంత వచ్చిందండి.